హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు మరో మంచి స్నాక్ ఐటెం చూద్దామండి. జొన్న పిండితో చేసిన జంతికలు ఇవి చాలా రుచిగా ఉన్నాయి. శనగపిండి, వరిపిండి జంతికల కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్న పెద్ద అంతా ఇష్టంగా తింటారు. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 గ్లాసు శనగపిండి, 3 గ్లాసుల జొన్నపిండి, టీ స్పూన్ వాము, పిండి కొలిచిన గ్లాస్తోనే 1/2 గ్లాసు నువ్వుపప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. స్పైసీగా వండాలనుకునేవారు టీ స్పూన్ కారం కూడా కలుపుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. అన్నీ బాగా కలిసాక మరుగుతున్న నీళ్లు పోసి పిండిని ముద్దగా చేసుకోవాలి. వేడి నీళ్లు కాబట్టి ముందుగా స్పూన్తో కలిపి కాస్త చల్లబడ్డాక చేత్తో కలపాలి. 1 గ్లాసు పిండికి 1 గ్లాసు నీళ్లు చొప్పున వేస్తే సరిపోతుంది. పిండి కలుపుకున్నప్పుడు నీళ్లు చాలలేదనుకుంటే చల్లని నీళ్ళే కొద్దిగా వేసి ఇలా పిండి ముద్ద చేసుకోవాలి. చూడండి, పిండి ముద్ద ఇలా ఉండాలి. మరీ గట్టిగా మరీ జోరుగా ఉండకూడదండి. జంతికల గొట్టంలో నుంచి ఈజీగా వచ్చేలా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని జంతికల గొట్టంలోకి తీసుకుని వేడి నూనెలో వేయాలి. ముందుగా పిండి ఎలా వస్తుందో చెక్ చేసుకోవాలి. చూసారా, ఈజీగా పిండి దిగుతోంది. ఇప్పుడు నూనెలో జంతికలు వేసేసుకోవచ్చు. నూనె బాగా కాగిందండి, జంతికలు వేసేద్దాం. జంతికలు ఇలా వేగాలండి. మిగిలిన పిండిని కూడా ఇలా జంతికల పిండి ఫ్రై చేసుకోవాలి. జొన్నపిండి జంతికలు ఆరోగ్యానికి చాలా మంచివండి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తినే స్నాక్స్ అండి ఇవి. ఇదివరకే నేను కొన్ని జంతికల వెరైటీలు పోస్ట్ చేశాను. వాటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. వట్టి శనగపిండి వరిపిండితో చేసుకునే జంతికల కంటే ఇలా ఆరోగ్యమైన మిల్లెట్స్ను కూడా మిక్స్ చేసుకుని చిరుతిళ్ళు తయారు చేసుకుంటే మంచిది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.